వస్తుందా? ఓకేనా ఓకేనా. నమస్తే అండి, నా పేరు వినోద్. మాది కోనాపురం, కనగనపల్లి మండలం. నేను లాస్ట్ సీజన్లో ఎండాకాలంలో అన్నకి రాజారెడ్డి అని అన్నకి ఇచ్చింటి మాండవి అని 72 అవుట్ అని ఉండే. ఎన్ని కేజీలు ఇచ్చింటి నా మీకు? 150 కేజీలు. అన్నే రాజారెడ్డి అని తలమార్ల విలేజ్ అన్నది. 150 కేజీలు 1.5 కింటా తీసుకొచ్చింటి. ఆ రోజు కాయలు రొంత ఆవటన్ డెవలప్మెంట్ తగ్గిండే. ఇప్పుడు ఈ సరుకు వచ్చేసి ఆవటన్ కండిషన్ ఎక్కువ ఉంది. ఈ పొలం చూపి ఈ మొత్తం 1.5 శనక్కాయలు ఇచ్చింది. 1.5 కింటా అన్నకి 90 కేజీలు శనగిత్తనాలు వచ్చినాయి. దానికి అవుట్ అన్నప్పుడు 72 ఉండే. ఇప్పుడు అన్న 90 కేజీలకు గాను ఎన్ని కింటాలు అయినా ఇప్పుడు 3 కింటాలు అమ్మడం జరిగింది. ఇంకా ఈ కాయలు ఉన్నాయి, దాదాపు ఇంకొక 20 కింటాలు అవుతాయి. ఈరోజు ఒక బస్తాకు 60 కేజీలు పట్టినాయి. 5 బస్తాలు 3 కింటాలు వచ్చినాయి. దీని ప్రకారం చూసుకుంటే ఈ కాయలకు 23 కింటాలు 25 కింటాలు టోటల్. ఇప్పుడు 3 కింటాలు పోయినాయి, ఇంకో 20 కింటాల దాకా రావాల నాకు తెలిసి. అవుటర్ కండిషన్ బాగున్నాయంటున్నారు. ఈ వినోద్ అనే వ్యక్తి నాకు కాయలు తీసుకొచ్చిన దానివల్ల పంట బాగా ఎక్సలెంట్ పంట దిగుబడి సాధించినాను. ఇప్పుడు అవుట్ అని చెక్ చేసామండి. ఇప్పుడు 76.5 వస్తున్నాయి అవుట్ అని, 77 దాకా వస్తున్నాయి దాదాపుగా. ఇప్పుడు అవుట్ అని ఇంకా చాలా బాగా పండించాడు అన్న. ఒక ఎకరాకు దాదాపుగా ఇప్పుడు మన లెక్కల ప్రకారంగా 25 కింటాలు అంటే దాదాపుగా 50 మూటలు పండించినట్టు అన్న. బాగా వచ్చినాయి. ఒకసారి చూడండి, కాయను కూడా చూడండి ఒకసారి. ఇలా అందరూ కొత్త వెరైటీస్ వేసి రైతులు తెలివిగా కొంచెం బాగా కొత్త వెరైటీలు ఎంకరేజ్ చేసి బాగా రైతాంగం పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఏనా ఓకే కదా పంట అంతా? ఓకే, బాగుంది వినోద్. నువ్వు ఇచ్చిన దానికి థ్యాంక్స్ అప్ప వినోద్. దేవుని దయతో పంట నీ మీద నమ్మకం ఉంచి తీసుకొచ్చిన దానికి ఈరోజు నాకు దేవుని దయతో దిగుబడి బాగానే పండించినాను. రేటు కూడా బాగానే అమ్ముకుంటాను. ఓకే.